హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూ వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను చూడగానే నోరూరించే చాలా టేస్టీగా ఉండే టమాటా గొజ్జుని పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఇది రైస్లోకైనా ముద్దలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇందుకోసం నేను టమాటాలని తీసుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్దవైనా 2 తీసుకోవచ్చు, ఏం పర్లేదు. నెక్స్ట్ నేను ఒక గిన్నె తీసుకొని కొద్దిగా చింతపండు వేసి వాటర్ వేసి 5 మినిట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గ్రిల్ స్టాండ్ అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా కడ్డీ, ఐరన్ కడ్డీ ఉంటే వాటికి వెజిటబుల్స్ని అయితే ఇట్లా చెక్కిచ్చి మీరు కాల్చుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా టమాటాలను అయితే నేను కాల్చుకుంటున్నాను. 4 వైపులా బాగా కాల్చుకోవాలి టమాటోస్ని. టమాటాలు బాగా కాలిన తర్వాత దానిపైన స్కిన్ అయితే సపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సపరేట్ అయ్యాక వీటిని ఒక పక్కన ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను పచ్చిమిర్చిని అయితే కాల్చుకుంటున్నాను. ఇవి కాలిన తర్వాత తెల్లగడ్డ, తర్వాత ఉల్లిపాయలను కూడా కాల్చుకుంటున్నాను బాగా. ఇవి ఎక్కువ కాలాల్సిన అవసరం అయితే లేదు. ఇవి కూడా కాలిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఈ కాల్చిన వెజిటబుల్స్ అన్నింటినీ నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఈ నల్లటి తుప్పు అంతా పోయేలాగా చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అయితే వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వీటిని రోల్లో అయితే దంచుకుంటున్నాను. చూడండి, రోల్ తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డలు, తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా దంచుకుంటున్నాను. ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇంకొకసారి దంచుకున్నాను. దంచిన తర్వాత అది ఈ విధంగా అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఇందులోకే నేను కాల్చి వాష్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకున్న, నున్నగా కాకుండా. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. నున్నగా అయితే టేస్ట్ అయితే ఏమంతా అనిపించదు తినడానికి. చేసుకొని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను టమాటోస్ని ఈ విధంగా గుజ్జు తీసుకొని రసం పక్కన పెట్టేసి ఈ తొక్కుని ఫస్ట్ దాంట్లో వేసి దంచుకుంటున్నాను. ఎందుకంటే టమాటోస్ని డైరెక్ట్గా రోల్లో వేసి దంచడం వల్ల అందులో ఉన్న రసం అంతా పైకి ఎగురొస్తుంది. తర్వాత దంచడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. సో నేను ఇలా తొక్కు సపరేట్ చేసుకొని ఈ తొక్కునైతే రోల్లో వేసుకొని దంచుకుంటున్నాను బాగా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దంచుకుంటున్నాను. దంచిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న రసం ఉంది కదా, టమాటో గుజ్జు, దాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంతే అండి. ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని నార్మల్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పాతకాలం స్టైల్లో టమాటా గొజ్జు అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను వేడి రైస్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. నోటికి ఏదైనా కొత్తగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ గొజ్జునైతే ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చూడగానే నోరు ఊరిపోతుంది ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.